కొంతకాలం గడచింది. ఈలోగా విదురుడికి నిర్ధారణ అయిపోయింది. అక్కడ ఆయన కనిపెట్టేశాడు. లాక్షాగృహ నిర్మాణం జరిగింది, అందులో పాండవుల్ని కుంతితో కాల్చేయబోతున్నారు అని. ఆయన ఒక కనకుణ్ణి పంపించాడు. కనకుడు అంటే గొప్పులు తవ్వగలిగినటువంటి వాడు. పంపించు ఆయన రహస్యంగా ధర్మరాజు గారి దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఏదో ఒక రోజు రాత్రి ఇల్లు అంటిస్తారు, అసలు మీరు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి నన్ను విదురుడు పంపాడు, నేను ఇక్కడి నుంచి సొరంగం తవ్వుతాను. సొరంగం అంటే అంత తేలిగ్గా ఏమి ఉండదు, నడవడానికి దానికి కటిక చీకటి. మీరు ఈ ఇల్లు ఎప్పుడు అంటింపబడుతుందో అప్పుడు కుంతీదేవితో సహితంగా మీ అందరూ కూడా సొరంగ మార్గంలో జాగ్రత్తగా అరణ్యంలోకి వెళ్ళిపోవాలి. వారణావతంలో ఎక్కడా కనపడకూడదు. కాబట్టి అరణ్యంలోకి సొరంగం వెళ్ళిపోయేటట్టుగా నేను చాలా వేగంగా తవ్వేస్తాను సొరంగాన్ని, మీరు ఆపద వచ్చినప్పుడు అందులోంచి వెళ్ళిపోండి అని చెప్పాడు. అలాగేనన్నారు. ఆయన ప్రతిరోజు తవ్వి అరణ్యం వరకు సొరంగాన్ని తవ్వేశాడు. తవ్వేసిన తరువాత ఒకానొక రోజున ఫాల్గుణ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి తిథి వచ్చింది. బాగా చీకటిగా ఉంది. ఆ రోజున విశేషమైనటువంటి పూజ. ఆ పూజ జరిగినటువంటి కారణం చేత నైవేద్యాన్ని అందరికీ కూడా బ్రాహ్మణులకి వాళ్ళకి సమారాధన చేసింది కుంతీదేవి. చక్కగా మృష్ణాన్న భోజనం చేసి అందరూ ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయారు. ఈ బోయవనిత ఆమె యొక్క 5 కుమారులు కూడా శుభ్రంగా అన్నమంతా తినేసి మధుర పదార్థాలను ఆ కళ్ళు తాగేశారు. ఆ కళ్ళు తాగడంలో వాళ్ళు ఒళ్ళు మరిచి నిద్రపోతున్నారు. ఆ బోయవనిత 5 కుమారులు. పురోచనుడు ముహూర్త నిర్ణయం చేసుకుంటున్నాడు, ఆ ఇల్లు కాల్చేద్దామని. ఆయన కూడా పక్కనే పడుకున్నాడు ఆ లక్షాగృహంలో, అనుమానం రాకూడదని. ధర్మరాజు గారు అన్నాడు, ఇంకింతకన్నా ఇక్కడ మనం ఉండకూడదు. భీమసేన బాగా చీకటి పడింది, మంచి నిద్రలో ఉన్నారు పాండవులు, కుంతి. అందరినీ నిద్ర లేపాడు. హఠాత్తుగా నిద్రలేచి అలవాటు లేని సొరంగంలో నడవడం అంత తేలికైన విషయం కాదు. ఈరోజు రాత్రే మనం వెళ్ళిపోవాలి సొరంగంలోంచి. కాబట్టి మేము సొరంగంలోకి వెళ్ళగానే నిప్పు పెట్టి నువ్వు కూడా సొరంగంలోకి వచ్చేయండి. కుంతీదేవిని తీసుకెళ్ళి 4 పాండవులు లోపలికి వెళ్ళారు. భీమసేనుడు ఆ లక్క ఇంటికి నిప్పు పెట్టాడు ఆయుధాగారంతో కలిపి. అది నెయ్యి, నూనె, ఆ మద్ది బంక, లక్క ఇవి ఎంతలో అంటుకుంటాయండి? ఇల్లు వెంటనే అంటేసుకుంది. అంతే. భీముడు సొరంగంలోకి వెళ్ళాడు. తీరా సొరంగంలోకి వెళ్ళాక కుంతి నడవలేకపోయాడు. ఎందుచేత అంటే గాఢ నిద్రలో లేచింది. ఆవిడేం సామాన్యమైన వనిత, మహాతల్లి పాండురాజు గారి యొక్క భార్య, మహారాజ్ఞి. ఆవిడ కర్మ, ఆవిడ నడవలేకపోయింది. అర్జునుడంతటి వాడు తడబడిపోయాడు, అడుగులు పడలేదు. అటువంటి స్థితిలో నిజంగా భీమసేనుడు కారణజన్ముడండి, వాయుపుత్రుడు. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని కదా. అది ఊపిరి పోస్తాడు మహానుభావుడు ఆ వాయుదేవుడు. ఎక్కడ ధర్మం ఉందో, ఎక్కడ దేవతానుగ్రహం ఉందో అక్కడ రక్షణ ఏదో ఒక రూపంలో ప్రసరిస్తుంది. కాబట్టే విదురుడు అంత జాగ్రత్త పడి అక్కడి నుంచి కనకుణ్ణి పంపాడు. కనకుణ్ణి పంపకపోయి ఉంటే విదురుడు, నేను చెప్పాను కదా వాళ్ళు యామరపాట్లో ఉంటారులే అనుకుని ఉంటే, నిజంగా కానీ పురోచనుడు ఆ ఇంటిని అంటించేస్తే తప్పుకోవడం వాళ్ళకి సాధ్యం కాదు. అటువంటి ఇంటికి కనకుణ్ణి విదురుడు పంపి సొరంగం తవ్వుతున్నాడన్న విషయం కట్టిన పురోచనుడికి కూడా తెలియదు, ఆ ఇంట్లో ఉన్న భోయకాంతకి తెలియదు. అంత జాగ్రత్తగా తవ్వేశాడు ఆయన. కాబట్టి వీళ్ళే ఇంటికి నిప్పు పెట్టి వెళ్ళిపోయారు. చూడండి, ఆపద నుంచి తప్పుకోవడం, మనకి రాబోయే కష్టానికి ముందే విరుగుడు కనపడడం, పరమేశ్వరానుగ్రహం ఎక్కడుంటుందో అక్కడ అలా కలిసి వస్తుంది. కలిసి వచ్చి ఆపద నుంచి తప్పుకుంటాడు. ఎక్కడ పరమేశ్వరానుగ్రహం ఉండదో, ఎక్కడ ధర్మం ఉండదో, ధర్మము లేని చోట ఈశ్వరానుగ్రహం ఉండదు. అక్కడ రక్షింపబడే అవకాశం ఉన్నా కూడా తలుపులు మూసుకుపోయి ఆ మాట మీకు ఆ సమయానికి చెవిన పడకుండా అయిపోతుంది. అదే ఆ ఒక్క మాట వినుంటే చచ్చిపోయి ఉండేవాడు కాదండి. అదేమి ప్రారంధం, ఆ ఒక్క ఫోనే రిసీవ్ చేసుకోలేదు. జరిగింది అలా. నాకు చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లేదు. సరే, అసలు నేను ఇంక దాని గురించి కనీసం సంకేతించడం కూడా నాకు ఇష్టం లేదు. యథార్థంగా జరిగింది ఈ దేశంలో అలాంటి సంఘటన ఒకటి. అదే దురదృష్టం, అదే ఈశ్వరానుగ్రహం లేదు అనడానికి గుర్తు. కాబట్టి బ్రతికారు పాండవులు, బ్రతికింది కుంతి. ఒక్కటే కారణం, వాళ్ళ ధర్మం వాళ్ళని రక్షించింది.
ఇప్పుడు తీరా లోపలికి వెళ్ళిన తరువాత పొగ సెగ ఉంటాయి కదండి సొరంగంలోకి, అందులో చిక్కడిపోయి పడిపోయారనుకోండి, ఇంకేముంది వాళ్ళకి మాత్రం మార్గం ఇది వెళ్ళడానికి, వెనక్కి వెళ్ళలేరు, ముందుకు నడవలేరు. కటిక చీకటి, దీపమా వెలుతురా ఏముంటుంది అందులో, అకస్మాత్తుగా వెళ్ళిపోతున్న వాళ్ళకి. కడునిద్రగానక తొడరుచు వడిగొని నడవంగ నేరక తడయుచున్న నిరిగి చెచ్చెర తల్లి అరకట నిడి ధర్మసుత విజయుల తన వితత బాహు యమళంబు నెక్కించి యముల నుత్సంగంబు లెక్కించుకొని భీముడక్కజముగ నరిగెడు రయమున తరులు సాల్వడి మ్రొగ్గ పదఘట్టనంబుల చదిసి రాలు నురుముగాగ ఇట్లు నిరయంగా సత్వంబు మెరసి రాతిరెల్ల నొరక పవన తనయుడరిగే పవలు సనినట్లు చీకటి ఎనక ముండ్లు గండ్లు ననక తెరలి. ఆ గబగబా నడవలేక పడిపోతున్నటువంటి కుంతీదేవిని ఎత్తుకుని ఇలా మెడల మీద వేసుకున్నాడు. ఏదో ఉత్తరీయాన్ని ఇలా తీసి ఇలా వేసేసుకుంటారు చూశారు, అలా కుంతీదేవిని తీసి ఇలా మెడ మీద వేసేసుకున్నాడు. ధర్మరాజు గారిని అర్జునుణ్ణి తీసుకుని 2 భుజాల మీద ఎక్కించేసుకున్నాడు. నకులుణ్ణి సహదేవుణ్ణి 2 చేతులతో ఎత్తుకుని తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నట్టుగా పట్టుకుని ఎంత వేగంగా వెళ్ళిపోయాడంటే ఆ కటిక చీకట్లో ఆ సొరంగంలో ఆయన వెడుతూ ఉంటే ఆయన శరీరపు రాపిడికి కొమ్మలు విరిగి పడిపోయి ఆయన పదఘట్టనలకి శిలలు పిండైపోతుండగా అత్యంత వేగంతో పగటిపూట అనాయాసంగా నడిచి వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయినట్టుగా సొరంగ మార్గంలో చాలా తొందరగా అరణ్యానికి చేర్చేశాడు. ఇంతటి బాహుబలం మహానుభావుడు ఈశ్వరుడు అటువంటి స్థితిని ఏర్పాటు చేశాడు. అయితే సొరంగ మార్గంలో అలా ఎక్కించుకుని అలా పట్టుకుని వెడుతుంటే ఒళ్ళోకి నకుల సహదేవులు ఉన్నారు, ఈ మోచేతులు, అందులో మోచేయి కొట్టుకుందనుకోండి అలా ఇలా ఉంటుంది. ఆ సొరంగం విశాలంగా తవ్వుతారేమిటి, అది మోచేతులకు కొట్టుకుంటుంటే ఎంతసేపు తీసుకెళ్ళగలరు. కానీ ఆయన బలం అటువంటిది, అందుకే పుట్టగానే శిలలు భిన్నమైపోయాయి. ఆయన మోచేతుల ఒరిపిడికి శిలలు గుండలైపోయి కింద పడిపోయి, ఆయన పగటిపూట వెళ్ళినట్టు నడిచి వెళ్ళిపోతుంటే ముళ్ళు రాళ్ళు ఇవన్నీ పిండైపోయి చెట్ల కొమ్మలు విరిగిపోయి అంత వేగంగా కటిక చీకట్లో గంగానది దక్షిణ తీరానికి తీసుకెళ్ళి ఈ 5గురిని ఆమరునాటి సాయంకాలం వరకు నడిచాడండి మహానుభావుడు. ఏ సామాన్యమైన నడక నడిచారనుకుంటున్నారా? అమ్మయ్యా బతికాం 5గురం తల్లి అని వీళ్ళని ఇంత ఎత్తుకుని తీసుకొస్తే వాళ్ళు బడలిపోయారు. ఆ కుదుపులు ఎత్తుకు తీసుకొచ్చిన వాడు సంతోషంగా ఉన్నాడు. అది భీమబలం అంటే. పరమేశ్వరుడు ఎంతంత గొప్ప స్థితిని, ఎక్కడ ధర్మం ఉందో అక్కడ ఇవన్నీ ఉంటాయండి. ధర్మం ఒక్కటే. అందుకే సమస్త వాంగ్మయము యొక్క ప్రయోజనం ఒక్కటే. ధర్మాన్ని పట్టుకో, ధర్మాన్ని పట్టుకో, ధర్మాన్ని పట్టుకో. నువ్వు ధర్మాన్ని ఒక్కదాన్ని పట్టుకో, నీకు అన్నీ కలుగుతాయి. నువ్వు ధర్మాన్ని ఒక్కదాన్ని విస్మరించి ఏవి పట్టుకో నిన్ను రక్షించవు. కాబట్టి అది మనకి నిరూపణం చేస్తారు ఇటువంటి ఘట్టాల్లో పెద్దలు. కాబట్టి ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి అరణ్యంలో పడుకోబెట్టాడు. ఆ ఇల్లు కాలిపోతోంది. వారణావతంలో వాళ్ళందరూ సంతోషించారు, పాండవులు కుంతి వచ్చారని. వాళ్ళు పరుగు పరుగున ఆ లక్షాగృహం దగ్గరికి వచ్చారు. అరే రే పాండవులు 5గురు కాలిపోయారు, కుంతి కాలిపోయారు. పాపం గబగబా ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు, కానీ అది అంటుకున్నటువంటి కొన్ని నిమిషములలో కాలిపోతుంది. కాబట్టి కాలిపోయి బూడిదైపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు గబగబా లోపలికెళ్ళి ఏది కుంతి శవం ఏది పాండవుల శవం అని వెతికారు. వెతికితే ఆ బోయకాంత ఆమె 5గురు కుమారుల యొక్క అస్థిపంజరాలు ఉన్నాయి. అవే కుంతి 5గురు కుమారుల అస్థిపంజరాలు అనుకుని వారణావతంలో ఉన్న వాళ్ళందరూ ఇడిచారు. ఎవడా ఇల్లు కట్టాడో ఆ పురోచనుడు కూడా కాలి మరణించాడు. 5గురు పాండవులు కుంతి చచ్చిపోయారని లోకమంతా అనుకుంది. కనకుడు మాత్రం ఎవరు గొయ్యి తవ్వాడో ఆయన లోపలికి వెళ్ళి చూశాడు. ఈ 5 కాకుండా ఇంకేమైనా ఉన్నాయా మృతదేహాలు? లేవు. సొరంగంలోంచి వెళ్ళిపోయినటువంటి జాడ కనపడింది. ఓ పాండవులు చేరిపోయారు చాలు. ఆయన కూడా బూదిలో ఏదో వెతుకుతున్నట్టుగా నటిస్తూ సొరంగం బయటపడింది అనుకోండి. ఇదేమిటి ఇక్కడ సొరంగం ఉందని కొంతమంది అందులోంచి వెళ్ళి చూస్తారు. ఆ సొరంగాన్ని బూదితో కప్పేశాడు వెతుకుతున్నట్టుగా. దాంతో అక్కడ సొరంగం ఉందన్న విషయాన్ని కూడా ఎవరు చూడలేదు. అందరూ చచ్చిపోయారు అనుకున్నారు. ఓ భీతాహం అన్న మాట ఉంటుంది కదండి, ఇంకా అందులోకి ఎవడెళ్తాడు. అందుకని అందరూ బయటకు వచ్చేసారు. ఈ వార్త వెంటనే ధృతరాష్ట్ర మహారాజుకు ముందెళ్ళిపోయింది, దుర్యోధనుడికి చేరిపోయింది. అంతే, ఇంకేముంది.
లోపల సంబరాలు, పైకి విచారాలు. ఎంత విచిత్రమైన స్థితి అయిపోయింది. పన్నాగం నెరవేరిపోయింది అని పరమ సంతోషాన్ని పొందేశారు. అక్కడ ధృతరాష్ట్ర మహారాజు సభలో ఉన్నాడు. ఇది విని ఏమీ తెలియనటువంటి వాళ్ళ బాధిత శత్రువర్గులకు పాండుకుమారుల దుఃఖవార్తమర్చాధములైన సౌబల దివాధి వసూనుల యొద్దనప్పుడు అప్పుడు దుర్యోధనుడాదిగా గల సుతులున్న సభన్విని దుఃఖితాత్ముడై ఆ ధృతరాష్ట్రుడా వరచిన ఎట్లరిచెన్ వివిధ ప్రలాపుడై. కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని మొదలైన వాళ్ళు తనకి కావలసిన వాళ్ళందరూ చుట్టూ కూర్చునుండగా వార్త వచ్చింది. లాక్షాగృహం కాలిపోయింది. ఒక ఆడదాని అస్థిపంజరం, 5 పురుషుల యొక్క అస్థిపంజరాలు దొరికాయి. 6 అస్థిపంజరాలు ఉన్నాయి. పక్కన పురోచనుడు కూడా కాలిపోయాడు. ఈ వార్త వినగానే లోపల ఎంత ఆనందపడిపోయాడో పైకి ఆవరిచినట్టు అరిచాడు. నన్నయ్య గారు అన్నారు, ధృతరాష్ట్రుడు ఆవరచినట్ల రచన్ వివిధ ప్రలాపుడై. లోపల సంతోషం అది ఆగక ఏదేదో అంటున్నాడు. ఏదో పెద్ద బాధ వచ్చేసిన వాళ్ళ, అయ్యో పాండవులు 5 చచ్చిపోయారు రా, కుంతి చచ్చిపోయింది రా అని ఏదో పెద్ద ఆవు చూడండి ఆందోళనతో. ఆవు అరిస్తే గమ్మత్తుగా ఉంటుందండో, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో. అదేంటే చూశారు, అదేంటే యువర్ అటెన్షన్ ప్లీజ్ అంతేగాని మనం అటువైపు దృష్టి పెట్టాం. ఆవు అరిస్తే మీ దృష్టి లేకుండా అటు ఎడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి. అందులో 2nd ఫ్లోర్ లాంటి ఫ్లోర్స్లో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా అనుభవం ఉంటుంది. ఎందుచేతంటే ఆవు దూడ కనపడలేదనుకోండి, ఆ సందు మొదట్లో నించుని అంబా అని అరిచినప్పుడు ఆ చివర అంబారామంలో మామూలుగా ప్రసన్నంగా ఏదో సంతోషంగా ఉండి దూరంగా మీరు తోటకూరలు పట్టి కట్టపట్టి ఎంతకీ తీసుకురాకపోతే అంబా అంటుంది. దూడ కనపడలేదనుకోండి, ఆ చివర ధ్వని ఆందోళన తెలుస్తుంది, అంబా అంటుంది. అది మీకు అబ్బా ఏమిటి అలా అరుస్తోందావు అనిపిస్తుంది. పైగా అది గబ్బ 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 నడుచుకుంటూ ఇలా సందుల వంక చూస్తూ మళ్ళీ ఆగి మళ్ళీ ఓసారి అరిచి మళ్ళీ వెళ్ళిపోతుంటుంది ఆ దూడ కోసం. ఆఖరికి ఆ దూడ ఎక్కడో కనబడి అంబే అంట అని అది పరిగెత్తుకుంటూ దీని దగ్గరికి వచ్చి దీని పొదుగులో కుమ్మితే దాని ఆనందం చూడాలి. ఇలా వెనక్కి తిరిగిపోయి నడుం ఊగిపోయేటట్టుగా దూడను నాకేసుకుంటుంది. ఎంత సంతోషం! ఆ ఆవుదూడల ప్రేమ లోకంలో ఆశ్చర్యకరంగా ఉంటుంది. గోవు గోవత్సము అంటారు. అందుకే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుందండో ఈ విషయం. అంటే పరికించగలిగిన ప్రజ్ఞ ఉంటుంది. కాబట్టి ఆ ఆవు ఎలా అరుస్తుందో అంటే అంత ప్రేమ ఏడిచినట్టు అరిచాడు ధృతరాష్ట్రుడు. అరిచి ఇంకా వివిధ రకములైనటువంటి ధనులు చేస్తూ ఏడుస్తున్నాడు. పాపం భీష్ముడు వచ్చాడు, ద్రోణుడు వచ్చాడు, కురుపుడు వచ్చాడు, విదురుడు వచ్చాడు. ధృతరాష్ట్రుడు ఎలా ఏడుస్తున్నట్టున్నాడో అలాగే ఏడుస్తున్నట్టు విదురుడున్నాడు. అక్కడే ఉన్నారు ఏడుస్తున్నట్టున్న వాళ్ళు. రక్షించి రక్షింపబడి ఉన్నారని తెలియనట్టుగా ఏడుస్తున్నవాడు ఒకడు. తాను భక్షిద్దామనుకున్న వాళ్ళు భక్షింపబడలేదని తెలియక భక్షింపబడ్డారనుకుని ఏడుస్తున్న వాళ్ళు కొందరు. ఇది అన్నీ తెలుసున్నవాడు ఈశ్వరుడు. ఎవరు ఏడవాలో అందరూ ఏడుస్తున్నారు. కానీ ఏడిచిన వాడిని చూసి దొంగ ఏడుపు ఏడుస్తున్న వాళ్ళు కొందరు. దొంగ ఏడుపులో లోపల సంతోషంతో దొంగ ఏడుపు ఏడుస్తున్న వాళ్ళు కొందరు. ఇద్దరికీ లోపల సంతోషమే. అమ్మయ్య వాడు బతికేశారని దొంగ ఏడుపు ఒకళ్ళది, అమ్మయ్య వాడు చచ్చిపోయారని దొంగ ఏడుపు ఒకళ్ళది. మొత్తానికి సభలో మాత్రం ఏడుపులు ఉన్నాయి, కానీ 2 వర్గాలు ఉన్నాయి ఏడుపుల్లో. ఎంత విచిత్రమైన సంతాప సభలండి! లోకంలో ఇప్పటికీ లేవు, ఎన్ని చోట్ల కనపడవు ఇలాంటివన్నీని. కాబట్టి అయిపోయింది. మొత్తానికి ధృతరాష్ట్రుడు శాంతించాడు, దుర్యోధనుడు సంతోషపడ్డాడు. కానీ ఒక్కదానికి పాపం దుర్యోధనుడు ఏడిచేట. అయ్యో పాపం పురోచనుడు చచ్చిపోయాడే, మనకి నమ్మిన బంటు ఎంత గొప్ప ఇల్లు కట్టాడు రావాడు, వాడు బతికుంటే బాగుండేదని ఏడిచాడు. అయిపోయింది. సూర్యాస్తమయం అయిపోయింది. వీళ్ళని తీసుకుని వెళ్ళాడు. మంచి దాహం, అంతటి బలశాలి, ఇంత కష్టపడ్డాడు కదండి. నీళ్ళు ఎక్కడున్నాయి ఎవరు చెప్తారా కటిక అరణ్యంలో. కాబట్టి వీళ్ళని ఆ చెట్టు కింద కూర్చోబెట్టి ఆయన చెట్టు ఎక్కి చుట్టూ చూశాడు. రామాయణంలో చాలా గొప్పగా ఉంటుంది. నీరు ఉన్న ప్రదేశాన్ని రాముడు ఎలా గుర్తిరిగేవాడో చెప్పడంలో అసలు ఆ లక్షణాలు వాల్మీకి చెప్తుంటే ప్రకృతి అందాలని వర్ణించడం వాల్మీకికే. అబ్బా ఏమి రామాయణం అండి నిజంగా. రామాయణం అంటే మళ్ళీ రామాయణం చెప్పే బుద్ధి వస్తుంది, అంత గొప్ప రామాయణం.
కాబట్టి అందులో ఏదో రెక్కలు తడిసిన పిట్టలు కనపడుతున్నాయి, అంటే దగ్గరలో జలాశయం ఉంది లక్ష్మణ చూడంటూ ఉంటాడు రాముడు. ఆయన చెట్టు మీద నుంచి చూస్తే బోలెడండి అరవిరిసినటువంటి తామర పూలు, కొంగలు, క్రౌంచ పక్షులు, బెగ్గురు పక్షులు ఇలాంటివి కనబడ్డాయి. ఆ పక్షులు కనబడ్డాయంటే దగ్గరలో నీళ్లున్నాయని గుర్తు. నీళ్లుంటేనే కొంగ అవి ఉంటాయి. ఆయన నీటి మడుగుని చూశాడు, గబగబా వెళ్ళి తాను కడుపు నిండా నీళ్లు తాగాడు. చిరుగులేనటువంటి తామరాకులు కోసి దోణెలు చేసి ఆ దోణెలలోకి నీరు పట్టాడు, తల్లికి ఆ మిగిలినటువంటి అన్నదమ్ములకి నీరు ఇవ్వడం కోసం. ఆ దోణిల నీరు పట్టుకుని వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి సూర్యాస్తమయం అయిపోయింది. అప్పటికే సూర్యాస్తమయం దాటిపోయింది. ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చిన భీముడి కన్నా ఎత్తుకు తీసుకురాబడినటువంటి పాండవులు, మిగిలిన పాండవులు కుంతి బడలిపోయారు. వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడే, నిద్ర సుఖమెరగదు, ఆకలి రుచి ఎరగదు. వాళ్ళు ఆ బడలికకి ఆ చేతులకి తల కింద చేతులు పెట్టుకుని, ఎవరు దొరికితే చంపేద్దామని చూడబడుతున్నటువంటి పాండవులు, ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, నలుగురు, కుంతీదేవి నిద్రపోతున్నారు. వచ్చి చూశాడు భీముడు, ఎంత బాధ కలిగిందో, ఇంత అలిసిపోయి నిద్రపోతున్నారు, లేపి నీళ్లు తాగండి అన్నం ఎందుకు, లేచాక తాగుతారులే అనుకున్నాడు.